తెలంగాణలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటైంది. మంత్రులు, అధికారులతో కలిసి బుద్ధభవన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా పోలీస్ స్టేషన్ను ప్రారంభించారు. రాష్ట్రంలో భూ కబ్జాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు అరికట్టేందుకు ప్రభుత్వం హైడ్రా వ్యవస్థను ప్రత్యేకంగా ఏర్పాటు చేయగా దీని పరిధిని మరింత విస్తరించేలా ప్రత్యేక పోలీస్ స్టేషన్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ స్టేషన్కు ఏసీపీ తిరుమల్ ఎస్హెచ్ఓగా వ్యవహరిస్తారు. 10,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ స్టేషన్లో 6 ఇన్స్పెక్టర్లు, 12 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 30 మంది కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తారు. హైడ్రాకు 70 వాహనాలను ప్రభుత్వం అందజేసింది. హైడ్రా పోలీస్ స్టేషన్ను ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కబ్జాలకు గురైన నాలాలు, చెరువులను పరిరక్షించేందుకే హైడ్రాను ఏర్పాటు చేశామని, మరింత సమర్థవంతంగా పనిచేసేందుకే పోలీస్ స్టేషన్ను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఎవరు ఏమనుకున్నా సరే, ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా సరే నియంత్రించదలుచుకున్నాం, నిలువరించదలుచుకున్నాం, అవసరమైతే నిర్మూలించదలుచుకున్నాం ఆక్రమణదారులను. అందుకే ఈరోజు హైడ్రాన్ ఏర్పాటు చేసినాం. హైడ్రా అంటే కేవలం ఏదో పేదోళ్ళ ఇల్లు కూలగొట్టడానికి పెట్టినట్టుగా కొంతమంది చిత్రీకరిస్తున్నారు. నాకు ఆశ్చర్యం కలుగుతుంది. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ విధానం, వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు. ప్రకృతి విధ్వంసం జరిగినా పర్వాలేదు, హైదరాబాదు నగరం కుప్పగూలినా పర్వాలేదు, ఈ నగరం కాలుష్య నగరంగా మారి ఇక్కడ ఉండే ప్రజలు వలసపోయి పారిపోయినా పర్వాలేదనే కడుపు మంట వాళ్ళ మాటల్లో కనిపిస్తుంది. అందుకే ఈరోజు హైడ్రా అనేది కేవలం కూలగొట్టడానికి కాదు, నిర్మాణాలు చేయడానికి, ఆక్రమించుకున్న వాళ్ళని నియంత్రించడానికి ఎంత గొప్పవారైనా ఖచ్చితంగా చట్టం ముందు సమానులే అని నిరూపించడానికి ఈరోజు తీసుకొచ్చినాం.